ఈ బ్లూ కలర్ అక్క ఈ గేటా ఇదా? ఓకే ఓకే ఓకే. ఎక్కడక్క? జిల్లెడు చెట్టు. అవునా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఇక్కడ పెదరేటిపల్లి దగ్గరున్నాము. ఇక్కడ పెదరేటిపల్లి నుండి కొద్దిగా దూరంలో ఒక వేప చెట్టుకు కళ్ళు అనేది వస్తూ ఉందట. చూద్దాం. హిందూపూర్ నుండి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది ఆ గ్రామము. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మనం వచ్చేసి లాస్ట్ వీడియోలో ఇక్కడ పెదరేటిపల్లి వరకు మనము రోడ్ మ్యాప్ అయితే చూసాము. ఇక్కడ నుండి మీరు ఇది కంటిన్యూ, ఈ రోడ్ అనేది మీరు చూడలేదు, అందుకే చూపిస్తున్నాను. ఎవరైనా వస్తే హిందూపూర్ నుండి పెదరేటిపల్లి ఎంట్రన్స్ ఉంటుంది కదా, హార్చ్ ఉంటుంది. వేప చెట్టు నుండి కళ్ళు ఎన్ని రోజుల నుండి వస్తుంది, ఎలా వస్తుంది, అక్కడ ఏం జరిగింది అనేది మనము ఇప్పుడు చూద్దాం, లైవ్లో చూద్దాం. అదేవిధంగా అక్కడ గ్రామంలో ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా రివ్యూ అనేది తీసుకుందాము. వాళ్ళు కూడా చెప్తారు ఎన్ని రోజుల నుండి వస్తుంది, ఏం వస్తుంది, ఏమి అనేది. మిల్ ఇది కాటన్ మిల్లు. ఇక్కడ దారం అనేది తయారు చేస్తారు. చూడండి, ఇక్కడ నుండి 3-4 కిలోమీటర్లు అంతే. 3 ఉండేది, ఒక 2 ఉండొచ్చు. ఇది వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం గొర్రపల్లి గ్రామంలో ఈ సంఘటన అయితే జరిగింది. గొర్రపల్లి చూపిస్తాను చూడండి. గొర్రపల్లి, శ్రీరంగరాజుపల్లి, గొర్రపల్లి, శ్రీరంగరాజుపల్లి, గొర్రిపల్లి. మనం ఇలాగ రైట్ తీసుకుని వెళ్ళాలి గొర్రిపల్లికి. ఇదే సర్కిల్లో రైట్ తీసుకోవాలి మనము. అది మదిగిరికి వెళ్ళే రోడ్డు, హిందూపూర్ నుండి కర్ణాటక మదిగిరికి వెళ్ళే రోడ్డు. మిల్ వస్తుంది కదా, ఆ మిల్ దగ్గర మనం రైట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. గొర్రిపల్లి. గొర్రిపల్లిలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చూసినారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. అక్కడ పూజలు కూడా చేసినారంట. చూద్దాం. ఒక 2 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు ఇక్కడ నుండి. బ్రహ్మం గారు ఏ విధంగా చెప్పినారో సేమ్ అదే విధంగా జరిగింది. కళ్ళు వస్తుందని అప్పుడు బ్రహ్మం గారు చెప్పినారు. ఇప్పుడు మనం లైవ్లో వెళ్ళి చూస్తున్నాము అందరూ. చూద్దాం. ఓకే, ఇక్కడ కనిపించేది విలేజ్ చూస్తున్నారు కదా. మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది చెప్పినారు ఇక్కడ కళ్ళు వస్తుందని. చూద్దాం. గొర్రిపల్లికి అయితే వచ్చేసినాం. చూడండి, వచ్చేసింది విలేజ్.
ఇదే ఊరు. మనం ఇప్పుడైతే అడ్రస్ అయితే కనుక్కుందాము ఎవరినైనా అడిగి. ఊరు లోపలికి వెళ్దాం, చూద్దాం. ఊరు లోపలికి వెళ్తే ఎవరైనా ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. గొరవనహల్లి, గొరవనహల్లి, గొర్రిపల్లి, ఎన్ని పేర్లు ఊరికి అన్న. ఇక్కడ వేప చెట్టుకి కళ్ళు ఎక్కడ వస్తుంది అదనా? వేప చెట్టుకి కళ్ళు వస్తుందంట. అవునా? ఆ టెంకాయ చెట్టు దగ్గర రైట్ తీసుకోవాలా? అవునా, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, అన్న అయితే చెప్పినాడు, చూద్దాం. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మనం రెడీ తీసుకోవాలంట. ఇక్కడ టెంకాయ చెట్టు అయితే ఉంది, చూద్దాం. ఇలా వెళ్ళాలనుకుంటాను, చూద్దాం. అక్క, వేప చెట్లు కళ్ళు వస్తాండేది ఇక్కడేనా? వేప చెట్ల కళ్ళు వస్తాండేది ఎక్కడక్క? ఇదేనా? ఇక్కడేనా? ఈ బ్లూ కలర్ అక్క, ఈ గేటా? ఇదా? ఓకే ఓకే ఓకే. ఎక్కడక్క? జిల్లెడు చెట్టు. అవునా? ఇక బండి బయలుదా? ఇక్కడ నిలబెట్టి నడుచుకొని పోవచ్చా? ఇక్కడ నిలబెట్టి నడుచుకొని పోవచ్చా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడేనాక? ఈ లోపల ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాం, చూద్దాం. అట్లా పోతే చెట్టు దగ్గరికి పోతుందక్క? ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఈ రోడ్ వచ్చేసి డెడ్ ఎండ్ వచ్చేసి మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్ అక్కడికే వెళ్తామంట, చూద్దాం. ఇక్కడ రైట్ తీసుకోవాలంట. అలా అయితే మనకు వెహికల్ అనేది వెళ్ళలేదు. అన్న, ఇక్కడేనా కళ్ళు వస్తాండేది? వేప చెట్ల కళ్ళు వస్తాండేది ఇక్కడేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలానే అంటే చూద్దాం. ఇక్కడ లాస్ట్లో స్వామి కుక్కలు చూడండి అప్ప, ఎట్లా కొనుక్కున్నాయి రోడ్డుకి అడ్డంగా. ఫ్రెండ్స్, ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము, చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో, వెళ్ళి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.